నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జూలై 1వ తేదీన పెన్షన్దారులకు 64,70,000 మందికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం, ఇంటింటికి పంపిణీ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేశారు. నిజంగా అది కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సాప్ చెప్తారు. ఎందుకైనా ఆయన హీరోలా మాట్లాడారు. హీరోలాగా మాట్లాడటం కాదు సార్, హీరోలాగా మీ పనులు కూడా ఉండాలి, మీ పరిపాలన కూడా ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో అనేక భాగాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులంతా అందులో ఒక భాగస్థులు అవుతారు. అయితే మీరు చేసినటువంటి విమర్శ ఏంటంటే వాలంటరీ వ్యవస్థ ఉపయోగించకుండా పెన్షన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. గతంలో వాలంటీర్స్ 100 రూపాయలు తీసుకుని పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేసేవారన్నారు. నిజానికి సచివాలయ వాలంటరీ వ్యవస్థ ద్వారా లంచాలకు తావులేనటువంటి వివక్షకు తావులేనటువంటి వ్యవస్థలుగా 5 సంవత్సరాలు పనిచేసినాయి. గతంలో 2019లో ఏర్పాటు చేసినప్పటి నుంచి 2024 వరకు సక్రమంగా పనిచేసినాయి. కానీ మీరు వాలంటరీ వ్యవస్థ లేకుండా పంపిణీ చేశారన్నారు ప్రభుత్వ ఉద్యోగులు అని. ఈ వాలంటరీ వ్యవస్థ అంటే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో భాగమే వాలంటరీ వ్యవస్థ. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రజా పంపిణీ కార్యక్రమాలను సచివాలయ వ్యవస్థ ద్వారానే చేశారన్నీ. ఆ వ్యవస్థను ఉపయోగించుకునే మీరు పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు సార్. మీరు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుని చేయలేదు. ఈ సచివాలయ ఉద్యోగులను కూడా పక్కన పెట్టి మీరన్నట్టుగానే లంచాలకు వివక్ష లేకుండా ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులను పక్కన పెట్టి అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుని మీరు ఈ పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే నెల చేయండి. ఎలా చేయొచ్చు అంటే ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి నగరంలోనూ, చిన్న చిన్న గ్రామాలలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు వారు? ప్రభుత్వ ఉపాధ్యాయులు, గవర్నమెంట్ టీచర్స్ ప్రతి పట్టణంలోనూ, విలేజ్లోనూ ఉన్నారు. చిన్న చిన్న గ్రామాల్లో పిల్లలు ఉన్నా లేకపోయినా టీచర్స్ని అక్కడ పెట్టి స్కూల్లో జీతాలు ఇస్తుంది ప్రభుత్వం. వారిని ఉపయోగించండి. వారు చాలామంది ఉన్నారు. ఈ సచివాలయ ఉద్యోగుల కంటే ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని ఉపయోగించి వచ్చే ఆగస్టు 1వ తేదీన పెన్షన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టండి. అలా దిగ్విజయంగా చేసినట్లయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా మేము చేస్తున్నామో చూడండి అని మీరు నిరూపించినట్లయితే, హీరోలాగా నిరూపించినట్లయితే ఆంధ్ర ప్రజలంతా మీకు హ్యాట్సాప్ చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు అందరూ కూడా. ఎందుకంటే ఆయన చేతగాని ముఖ్యమంత్రిగా అప్పుడు నమ్ముతారు. ఎందుకంటే ఈ సచివాలయ ఉద్యోగులు, సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ద్వారా కొన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు లంచాలకు తావు లేకుండా ఒక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజా పరిపాలన గ్రామ స్థాయికి తీసుకొచ్చారు మీరు అని గొప్పగా చెప్పారు. మేము కూడా నమ్మాం, అదే కరెక్ట్ అనుకున్నాం. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారంగా పాత ప్రభుత్వ ఉద్యోగులను, గవర్నమెంట్ టీచర్స్ను ఉపయోగించుకుని పంపిణీ వ్యవస్థను చక్రంగా నిర్వర్తించినప్పుడు మీరెందుకు చేయలేకపోయారని జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర ప్రజలు ప్రశ్నిస్తారు. అప్పుడు మీరు హీరో అంటారు. అది చేయండి. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ప్రజా పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి వాలంటరీ వ్యవస్థను తీసేసి ఉపయోగించకుండా సచివాలయ వ్యవస్థలతోనే మేము దిగ్విజయంగా పంపిణీ చేశాము చూడండి అని చెబితే దాంట్లో ఉపయోగం మీకు ఈ క్రెడిట్ ఏమీ రాదు. అదంతా ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడి ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిద్దాం. మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.